హలో మామ, వెజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పప్పు. అది ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కప్పు కడిగిన పప్పు తీసుకుందాం. దానిలోకి 2 కప్పుల నీళ్లు చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 4 మిర్చి వేసుకుందాం. 4 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కరివేపాకు కూడా. మూత పెట్టేసి 4-5 విజిల్ వరకు వెయిట్ చేయాలి. ఇలా ఉడికిన పప్పుని స్మాష్ చేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేద్దాం. తాలింపుకి ఇంకో ప్యాన్ తీసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ని తీసుకుందాం. నూనె వేడయ్యాక తాలింపులు, 4 వెల్లుల్లి విరుపుకొని వేసుకోవాలి, ఎండుమిర్చి, దానిలోకి కరివేపాకు, సన్నటి చెగపైన వీటన్నిటిని వేపుకుందాం. ఇలా వేగిన తాలింపులు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుందాం. గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వీటన్నిటిని బాగా ఇంకొకసారి కలుపుకుందాం. అంతే మామ, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది మన తాలింపు. దీన్ని పప్పులోకి యాడ్ చేసుకుందాం. దీనిలోకి యాడ్ చేసుకున్నాక వేడివేడి పప్పు రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలో వేసుకొని లాగిచ్చేయడమే.